భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదంటే నేను వచ్చి ఉండేవాణ్ణి. ఏమన్నావు? అయోధ్య రాజులు భరతులు పెద్ద సైన్యంతో ఆడంబరంగా ఇటువైపు వస్తున్నారా? రేయ్, నువ్వు వాళ్ళని సరిగ్గా చూసావా? కల్లారా చూసేందోరా, చాలా పెద్ద సైన్యంతో వస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు, ఆటిపైన సూర్యపతాకం ఎగురుతుందోరా. భరతులు సైన్య సమేతంగా వస్తున్నారంటే వారి ఉద్దేశం ఏంటి? అర్థంలా తెలుస్తుందోరా. కైకి పెట్టే కదా, ఆ తెల్లేసి ఎలా ఇచ్చి ఉంటది. రాముడు తిరిగి వచ్చి అధికారంలో ఆక్కుంటే అప్పుడు ఇంకేం చేయలేరు కదా. ఆయన చేత అద్దరిని అత్త మార్చేస్తే ఇంకే గొడవ ఉండదు అని ఉసుకెళ్ళిపోండదండి. రేయ్, మేముండగా రాములు వారిని ఎవరైనా కోర చూపు చూసినా గుడ్లు లాగేస్తానని తెలుసుకో. ఈ నిషాదుడు అంటే ఏమిటో తెలియజేస్తాను. ఏనుగుల మీద, గుర్రాల మీద వచ్చే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. భరతుడికి, వాడి సైన్యానికి ఈ శృంగేరిపురి యమపురి అవుతుందిరా. దొరా, చూస్తేనే సేవలదన్నంత సైన్యమాయా. ఇవాళ్లతో లెక్క పెట్టద్ది జనం, మనం ఎక్కడ తట్టుకోగలం? ఆయన నోరు మూసుకోరా సన్నాసి. నీకంత ప్రాణాల మీద తీపైతే గాజులు తోడుకొని ఇంట్లో పడుకోరా. ఎదిరించే శక్తి లేకుంటే మన రాములు వారి కోసం ప్రాణాలు ఇస్తాంరా. మన నిషాదుల శవాలను దాటాకనే భరతుడు గంగా నదిని దాటగలడు. పదండి, మోగించండి యుద్ధ పేరి. మా ప్రియమైన యోధుల్లారా, నేడు కృపాసాగర్లో శ్రీరాములు వారి కోసం ప్రాణాలర్పించే దినమిది. ఎందుకో తెలుసా? మన ప్రభువులు అయోధ్య రాజ్య సింహాసనాన్ని సంకోచించకుండా సోదరుడికి దానం చేశారు. ఆ విధంగా రాజైన భరతుడు చెప్పుడు మాటలు విని వారిని అనుమానించి మన శ్రీరామచంద్రుల వారిని, లక్ష్మణ స్వామిని చంపాలని సైన్యంతో వస్తున్నాడు. ఆయన అనుకుంటున్నారేమో రాముల వారు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారని. కానీ ఆ కైకేయి పుత్రుడికి తెలియదు రాముల వారి కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఈ భూమి మీద లెక్కలేనంత మంది ఉన్నారని. ఇది మన భక్తి విశ్వాసాలు తెలిసే కాలం. ఒక మహాశక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఆ గంగమ్మ తల్లి మీద ఆనవేసి ఆజ్ఞనిస్తున్నాను. మన బంధుల్లో ప్రాణాలుండగా రాముల వారి శత్రువులు గంగను దాటకూడదు. గంగా తీరాన పొదల్లో దాక్కొని శత్రువులు దరిచేరగానే బాణాలతో, ఖడ్గాలతో ముట్టడించండి. గంగా నదిలోని నీరంతా రక్తధారలై తీరాలి. భరతుని సేన యొక్క మొండాలు గంగా నదిలో తేలియాడాలి. వీరుడికొక్కసారే చావు. మనం యుద్ధంలో మరణిస్తే, అందులోనూ ఈ గంగా నది ఒడిలో శ్రీరాములు వారి కోసం ప్రాణాలు ఇచ్చే భాగ్యం ఎవరికి దొరుకుతుంది? జీవించి ఉంటే రాములు వారికి సేవలు చేద్దాం, మరణిస్తే మనకి మోక్షం దొరుకుతుంది. ఈ భరతుడే కాదు, స్వయంగా కాలయముడే దిగి వచ్చిన భయం లేదు. ఆ కాలుడికే యముళ్ళవుతారు ఈ నిషాద యోధులు. అవును, నిజం. మేము ఆ యమధర్మరాజుకే యముళ్ళు అవుతాం. మా కంఠాల్లో ప్రాణాలుండగా శత్రువులు ఎవరు గంగ దాటి వెళ్ళలేరు. అయితే చెప్పండి, శ్రీరామచంద్రులకి, శ్రీరామచంద్రులకి. నిషాద యోధులారా, సాగండి ముందుకు. ఆగు రాజా, ఆగు. మంచి చెడు ఆలోచించకుండా ఆవేశంలో తొందరపడ్డం న్యాయమా? మాది పొరపాటే. కారణం వ్యవధి తక్కువ ఉంది. ఆలోచించకుండా అడిగేస్తే తర్వాత పశ్చాత్తాపడతారు. మాకెందుకో అసలు ఈ ఆలోచన సరైనది కాదనిపిస్తుంది. ముందు భరతుని కలవండి, వివరంగా వారి ఉద్దేశం తెలుసుకోండి. యుద్ధం చేసే అవసరం ఉండదనే మా ఉద్దేశం. మీ ఉద్దేశం అదైతే
మేము ఆధార్ని అనుసరిస్తాం. యుద్ధంలో ఎప్పుడూ ఎవరికీ ప్రయోజనం కలగదు. యోధులారా, మీరందరూ దళాలుగా విడిపోయి చెట్లలో దాక్కోండి. మేము వెళ్లి భరతుల వారిని కలుస్తాం, మర్మాన్ని తెలుసుకుంటాం. వారు సదుద్దేశంతో ఉన్నారో దురుద్దేశంతో ఉన్నారో అవగతమవుతుంది. పగ ప్రేమ దాచాలన్నా దాగవు. మేము సంకేతం ఇవ్వగానే సేనలను ఎదుర్కోండి, అర్థమైందా? దాక్కోండి. మీరు జాగ్రత్తగా వినండి. రాములు వారి మిత్రులు అని తెలుసుకొని అకస్మాత్తుగా దాడి చేయగలరు. చింతించకండి రాజా. అలాంటి నీచ ఉద్దేశంతో ఎవరైనా ముట్టడిస్తే మేము వాళ్ళ కళ్ళు పీకేస్తాం. రాజకుమార, ఇది శృంగేరీపురం. వీరికి రాజు నిషాదరాజు గుహుడు. శ్రీరామచంద్రులకు పరమ మిత్రుడు. శ్రీరామచంద్రులు మిత్రుడిగా కాక సోదరుడిగా భావిస్తారు. ఏమిటి? రామచంద్రులు వీరికి సోదర సమానులా? అయితే వీరు కూడా మాకు రాముల వారితో సమానం. ఆర్యసుమంతా, మేము వెంటనే వారిని దర్శించాలి. అయోధ్య మహారాజు భరతుల వారికి ప్రణామం. ఈ నిషాద గుహుడు ఆహ్వానిస్తున్నాడు. స్వాగతం మహారాజా, స్వాగతం. అదుగో వారే వచ్చేశారు. వద్దు నిషాదరాజా, మీకు పాదాభివందనం చేయాలి. అయ్యో, ఏమిటిది? తమరు ఇలా చేయటం న్యాయం కాదు. మా రాముల వారు తమను హృదయంలో దాచుకున్నారు. తమన్ని కౌగిలించుకునేవ్వండి. మా అగ్రజులే మమ్ము స్పర్శించిన అనుభూతి కలుగుతుంది. మాకు ఆ యోగ్యత పోయిందనుకుంటా. అవునా? మాకు ఈ ప్రాయశ్చిత్తం కావాలి. అయ్యో వద్దు మహారాజా, వద్దు. మమ్ము క్షమించండి. మేము పొరపడ్డాం మహారాజా, మేము పొరపడ్డాం. మేము అపరాధం చేశాం. మీ గురించి చాలా నీచంగా ఊహించాం మహారాజా. మమ్ము క్షమించండి. మేము పాపురం మహారాజా, పాపురం. అయ్యో, శ్రీరాములు వారి సోదరుల గురించి మేము ఇంత నీచంగా ఊహించామే. మేము మహాపాపులం మహారాజా. మేము ఘోరాపరాధం చేశాం. మమ్ము క్షమించండి మహారాజా. మేము గురించి తెలుసుకోలేకపోయాం. తమరు నిజంగా రాముల వారి ప్రతిరూపం. మా అగ్రజులు రాముల వారి వలె చాలా ఆప్యాయత కలిగి ఉన్నారు. శత్రుఘ్న, వీరికి పాదాభివందనం చేయి. రాముల వారికి చెప్పి మాకు క్షమాభిక్ష పెట్టిస్తారు. అయ్యో వద్దు రాకుమారా, వద్దు. ప్రణామం మంత్రివర్య. శ్రీరాముల వారు ఏనాడో చెప్పారు మా భరతుడు మహాపురుషుడని. నిజమే. మా అగ్రజులు గుర్తుంచుకున్నారా? వారిక్కడ నిద్రించిన రాత్రి ఆ గడ్డి పరుపుల మీద పడుకొని రాత్రి అంతా మీ గురించే తలుచుకున్నారు. గడ్డి పరుపులా? మా అగ్రజులు గడ్డిపై శయనించారా? అదిగో అక్కడే ఆ వటవృక్షం కింద గడ్డి పరిచుందే, దాని మీదే తండ్రి రామయ్య, మాత సీత ప్రశాంతంగా నిద్రించారు. మా అగ్రజులు మాత సీత ఇక్కడ శయనించారా? రాకుమారా, మన ప్రభువులు శ్రీరాములు ఇక్కడే శయనించారు. పరుపులు ఇస్తామంటే వద్దన్నారు. ఇంట చేసిన భోజనం తినే ఆజ్ఞ లేదన్నారు. కందమూలాలు ఆరగించి గంగాజలంతో కడుపు నింపుకున్నారయ్యా.
ఉదయమే లేచి ఆయన పాదరక్ష లేకుండా చిత్రకూటానికి వెళ్ళారు. ఎంత పొరపాటు! మా రాముల వారు గడ్డిపై నిద్రిస్తుంటే మేము భవంతుల్లో పట్టుపురపులపై శయనిస్తున్నాం. ఆర్యసుమంత, మేము పాదరక్ష లేకుండా చిత్రకూటానికి నడిచి వెళ్తాం. మా అగ్రజుల దర్శనం దొరికే వరకు అన్నాహారాలు ముట్టం. స్వామి కందమూలాలు తింటుంటే సేవకుడికి రాజభోగాల అసహ్యం ఇస్తుంది మంత్రివర్య. సిగ్గుచేటు. లెస్స పలికారు రాజా. తమ వంటి రామభక్తులు ఈ లోకంలో మరొకరెవ్వరూ ఉండరు. మనం భరతుని వంటి మహాపురుషుని అనవసరంగా సందేహించాం. ఇలాంటి పరమత్యాగమూర్తులు ఈ ధరణిపైన యుగానికి ఒక్కరే జన్మిస్తారు. ఇంత విశాల సామ్రాజ్యాన్ని తృణంగా భావించి ఛేదించారు. విధి లీలలు విచిత్రంగా ఉంటాయి. కైకేయి ఇలాంటి విషపూరిత వృక్షానికి అమృతం లాంటి ఈ ఫలం ఎలా ఉద్భవించింది? కైకేయికి కళంకం రావాలని రాసిపెట్టింది. అందుకే ఆ మందర మాటలకు లోనై ఇంత పెద్ద కళంకాన్ని సృష్టించింది. లేకుంటే ఆ విధాత ఇలా ఏ కారణార్థమై కైకేయి బుద్ధిని హరించాడో. విడ్డూరం కాక ఏంటి? పాపం ఆమెకు తన పుత్రుని గుణం తెలీదా? లేక రాముడంటే వాత్సల్యం లేదా? ఆమె భర్త సుఖం కోరుకునేది కాదా? పెద్దలు ఊరికే అన్నారా విధి వక్రించడానికి ముందు తెలివి మందగిస్తుంది అని? ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏం లాభం? జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు. అంతా విధిలీల. మీ మనసులోంచి చింతను తొలగించండి. ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలగుతుంది? మునివర్య, అయోధ్య రాజవంశం మీద ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు. విపరీత సమయంలోనే ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత, సంస్కృతి పరీక్షింపబడతాయి భరత. మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విగుణీకృతమైంది. హే భరద్వాజ మహర్షి, అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం. తమరు మమ్మ ఆశీర్వదించండి. చింతించకు వత్స. ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది. సదానంద, మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు. మేము వారిని దర్శించాలనుకుంటున్నాం. నాథ, నేడు మేమొక విచిత్ర స్వప్నాన్ని గాంచాం. ఏమిటది? భరతుల వారు చతురంగ బలాలతో ముందుకు సాగుతున్నారు. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎంతో విచారంగా ఉన్నారు. ఈ స్వప్నం శుభసూచకం కాదు దేవి. మాకు భరతుని చింత ఉంది. అతడు మా వియోగంలో రోగిష్టి కూడా కావచ్చు. మేము అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తెస్తాం. లక్ష్మణ, త్వరగా తిరిగి రావాలి. మాకు చింతగా ఉన్నది. సీత ఒక దుస్వప్నం గాంచిందట. ఏమిటి దుస్వప్నమా? అనుజుడు విచారంగా ఉన్నాడని. వాడికేమిటి విచారం? వాడికి ఈ పాటికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. ఆనంద డోలికల్లో తేలుతూ ఉంటాడు. నీవతడిని ఎరుగవు లక్ష్మణ. అతడికి మా ఎడల ఎనలేని అనురాగం ఉంది. ఆ అమాయకుడు ఏడుస్తూనే రాజ్యాభిషేకం చేయించుకుని ఉంటాడు. మాతాశ్రీ పితాశ్రీ ఆజ్ఞలను ఎదిరించలేక. తమరు తమలా అందరినీ సరళ స్వభావాలే అనుకుంటున్నారు. ఈ లక్ష్మణునికి బాల్యం నుండి భరతునితో గొడవే. ఇరువురికి మీ ఎడల తరగని అనుబంధం ఉంది. నిషాథరాజా, ఇదే నా చిత్రకూటం. అవును రాకుమారా. తక్షణమే మనం అగ్రజుల వారి కుటీరం ఎక్కడో తెలుసుకోవాలి. తమరు చింతించకండి రాకుమారా. మేము మనుషుల్ని పంపించాం. క్షణాల్లో తెలుసుకుని వస్తాం. రాకుమారా, 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 రాముల వారి కుటీరం తెలుసుకున్నాం. అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. అదిగో అక్కడ అందంగా కనిపిస్తుంది చూసారా? అదే వారి కుటీరం. అక్కడ శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి, మాతా సీత నివసిస్తున్నారు. ఏమిటి?
మా అగ్రజులు అక్కడున్నారా? నడవండి. గురుదేవా, మీరు ఈ మెట్టపల్లాల్లో త్వరగా నడవలేరు. మీరు నిదానంగా రండి. మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రండి, నడవండి.